ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు గారు రాష్ట్రంలో కూటమిగా ఏర్పడినటువంటి జనసేన, తెలుగుదేశం, బీజేపీ బలపరిచిన రఘువర్మ అభ్యర్థిపై విజయం సాధించడం జరిగింది. సహజంగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్లలో గ్రాడ్యుయేట్స్ కానీ తర్వాత టీచర్స్ కానీ వీటి గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం ఉండదు. కాకపోతే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి కేవలం 9 నెలల కాలంలోనే ఇంత ఘోర పరాజయం మూటగట్టుకోవడం అనేది వాళ్ళు రాష్ట్ర ప్రజలకు చేసిన మోసాన్ని మనకు కళ్ళకు కట్టే విధంగా ఉపాధ్యాయులు తీర్పు ఇవ్వడం జరిగింది. సహజంగా తెలుగుదేశం ప్రభుత్వం ఒక మాట చెప్తుండేది, ఎప్పుడు కూడా ప్రభుత్వ ఉద్యోగులందరూ మాకు అనుకూలం, మేము ఏం చేసినా కూడా వాళ్ళ మంచి కోసమే చేస్తాం, మేము ఏ నిర్ణయం తీసుకున్నా కూడా వాళ్ళు బ్రహ్మాండంగా బాగుపడిపోతారు, అర్థం చేసుకుంటారని రకరకాల భ్రమలు రకరకాలుగా మాట్లాడేవారు. ఇప్పుడే కాదు, వాళ్ళు ఎప్పుడు కూడా అలానే మాట్లాడేవారు. కానీ విఘ్నతతో ఆలోచించినటువంటి ఉపాధ్యాయులు 9 నెలల కాలంలోనే ఈ కూటమి ప్రభుత్వానికి ఒక రకంగా చెప్పాలంటే కూటమి ప్రభుత్వం కూలిపోయే విధంగా తీర్పు ఇవ్వడం శుభ పరిణామం. కారణం, ఈ రాష్ట్రంలో ఎలక్షన్స్ ముందు ఒంటరిగా పోతే గెలవలేమని కూటమిగా కలుపుకొని కూటమి గట్టి వచ్చి ఒకరిని మించి ఒకరు అబద్ధాలు చెప్పి ఒకరికి ఒకరు నమ్మకుండా ఒకరి హామీకి ఇంకొకరు హామీ ఉండి, మనకు గుర్తు ఉంది, కూటమి ఇచ్చిన ప్రతి హామీకి నేను బాధ్యుణ్ణి, ఆ హామీలు అమలు చేసే విధంగాని మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సందర్భాలలో ఎన్నో సమావేశాల్లో ఆయన ప్రసంగించడం జరిగింది. కానీ 9 నెలల తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చమని అడిగితే పవన్ కళ్యాణ్ గారు సోదరుడు ఏమన్నాడు, ఈ యొక్క ఎవరైతే మేము ఇచ్చిన హామీలను 9 నెలలకే అడుగుతున్నారో వాళ్ళందరూ కూడా కుక్కలు అని కుక్కలతో పోల్చుండు. ఇప్పుడు అర్థమైంది ఎవరు కుక్కలో. ఇచ్చిన హామీలను నెరవేర్చని చేతగానప్పుడు ఎందుకు హామీలు ఇవ్వాలి, ఎవరైనా హామీలు నెరవేర్చనండి అని అడిగితే కుక్కలతో పోలుస్తారా? ఇప్పుడు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయులు ఏమిటితో పోలుస్తారు మీరు? అర్థమైందా? ఇదంతా ఒక ఎత్తు అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏం మాట్లాడుతున్నారు? ఇంత ప్రభుత్వం మీద ఇంత తీవ్రత, కేవలం ఒక ఉపాధ్యాయ వర్గాల్లో ఇంత తీవ్రత ఉంటే ప్రజలకు సంబంధించి ఎన్నో హామీలు ఇచ్చిండ్రు, ఇంకెంత తీవ్రత వ్యతిరేకంగా ఉంటుంది మీ మీద? దీన్ని కప్పిపెట్టాలని పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య కాలంలో పదే ఏం మాట్లాడుతున్నారు? ఇంకా కూటమి 15 ఏళ్ల కాలం పాటు కలిసి ఉంటుంది అంటే 15 ఏళ్ల పాటు మేమే అధికారం అంటున్నారు. కలలుగనండి. వ్యతిరేకత వచ్చే బీజేపీ, తెలుగుదేశం, జనసేన 3 కూటమిగా కాదు, భారతదేశంలోని 30 పార్టీలను కూటమిగా కలుపుకున్న బంగాళాఖాతంలో కలిపేస్తారు. అర్థమైందే? ఏదైనా ఒక పద్ధతి ప్రకారం ఒక పరిధికి మించి మీ యొక్క శాస్త్రాలు మీ యొక్క పరిపాలన విధానం ఉంటే ఇట్లే ఉంటాయి ఫలితాలు. కేవలం 9 నెలల కాలంలోనే కేవలం ఒక ఉపాధ్యాయ సెక్షన్లోనే మీ మీద ఇంత వ్యతిరేకత ఉంటే వాస్తవంగా ప్రభుత్వం ఉన్న పెద్దలు చాలామంది మ్యానిపులేట్ చేయగలుగుతారు, చేసింది కూడా చాలామంది అక్కడ. అయినా కూడా వాళ్ళ అంతరాత్మ ప్రబోధనుసారం ఈ కూటమికి తెలివి రావాలనే ఉద్దేశంతో ఓటు వేసి ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఇచ్చిన హామీల పట్ల జాగ్రత్తగా ఉండాలి, మీ ఇష్టం వచ్చినట్టు అడ్డదుడ్డం హామీలు ఇవ్వడం మంచిది కానిదని అనేటువంటి భావన అర్థం వచ్చే విధంగా ఉత్తరాంధ్ర ఉపాధ్యాయులు తీర్పిచ్చినందుకు వాళ్ళకు ఒకసారి మనము అభినందనలు తెలుపుదాం. మళ్ళీ మోసం చేయాలని మేము కూటగా 15 ఏళ్ళు ఉంటాం, ఉండండి. మీరు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ 15 ఏళ్ళు కాదు 150 సంవత్సరాలు కలిసి ఉండండి. ప్రజలు ఉండాలి కదా. పవన్ కళ్యాణ్ గారికైనా చంద్రబాబు నాయుడు గారికైనా అటువైపు పురంధేశ్వరి గారికైనా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఓటే ఉంటుంది. కానీ ప్రజలందరూ ఓటు గెలుస్తేనే ఎవరైనా అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అంతేగాని మీరు ప్రజలను విస్మరించి మాకు మేము కూటమిగా ఉంటామని మీ అంతటా మీరు మాట్లాడుకుంటే కూటమిలు అనేటివి రాజకీయాల్లో గత చరిత్రలో కూలిపోయిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. అదే దోవలో ఇప్పుడు 9 నెలలకే కూటమి ఉత్తరాంధ్రలో కూలిపోయింది. అంతే కదా, కూలిపోయింది కదా కూటమి. అప్పుడు మోసం చేద్దామని చూస్తారా? అధికారంలో లేనప్పుడు మోసం చేస్తారు, అధికారంలో ఉన్నప్పుడు మోసం చేస్తారు. ఏంది సార్, మీడియా ఉంది కదా, మన ఇష్టం వచ్చిన మనం మాట్లాడితే ఏం చేయకపోయినా చేసేసినాం.
గతంలో ఎవరు మంచి చేసినా అది మంచి కాదు. ఇదే మీ యొక్క విధానం అయితే ఫలితాలు ఇలానే ఉంటాయి. ఇంకా ముందు చాలా చాలా ఉన్నాయి. ఓన్లీ ఇది ఫస్ట్ ఒక చిన్న శాంపిల్ లాంటిది. ప్రజల్లోకి వెళితే ఉన్నాయి కదా మళ్ళా. అంటే మీరు జరుపుతారో లేదో మాకు తెలియదులే. స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయి కదా ఎప్పుడోసారి. అంటే మీరు 2014, 19 మధ్యలో జరపలేదులే, అందుకు డౌట్ వచ్చింది. చూద్దాం, ఏదైనా మంచి పరిణామమే.